చిన్నప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యసనాల వైపు వెళ్లకుండా ఉంటారు? ఈ సోషల్ మీడియా వల్ల, వెబ్ సిరీస్ వల్ల రకరకాల విషయాలు చాలా చిన్నప్పటి నుంచే తెలిసిపోతున్నాయి. అందులో వాళ్ళు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే వ్యత్యాసం తెలుసుకునే ఇదిలో కూడా వాళ్ళు ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చెడు, ఏది మంచి అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యసనాలు కూడా ఒక స్టైలిష్గా ఉండటం, ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఫాలో అవ్వచ్చేమో అనే ఒక అపోహలో ఉండిపోతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా హాల్లో మనకి ముందు చూపిస్తారు ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని. అప్పుడు వాళ్ళకి వివరంగా చెప్పాలి, రియల్ లైఫ్లో ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే అవేర్నెస్ మనం కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ మత్తు పదార్థాల మీద ఒక రకమైన అలర్ట్నెస్ అనేది ఉంటుంది. వీటి జోలికి వెళ్ళకూడదు అనే ఆలోచన వాళ్ళకి చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది. అలాగే వాళ్ళు చూసే ఫోన్స్లో, టీవీస్లో, ల్యాప్టాప్స్లో ఇలాంటి విషయాలతో, ఈ మత్తు పదార్థాల వల్ల బానిసలయ్యి ఎలా చదువుకోకుండా ఇబ్బందులు పడుతున్నారో, ఆరోగ్య సమస్యలతో ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఇలాంటి విషయాలన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉండాలి మనం. దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇవన్నీ వాడటం, సినిమాల్లో చూడటం ఇదంతా ఒక అపోహ మాత్రమే అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దానివల్ల వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా, టీనేజ్లోకి, యూత్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ యొక్క ప్రభావానికి లోనవ్వరు. అలాగే ఎక్కువ ఫన్, ఎగ్జైట్మెంట్, పార్టీస్ అన్నా కూడా ఇలాంటి వ్యసనాలకు జోలికి వెళ్లకుండా ఉంటారు. తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ పట్ల ఒక మంచి అవగాహన ఏర్పరచాలి. ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుకోవడం, బయట ఎక్కువగా ఆడుకోవడం, అలాగే యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటి విషయాల మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. అవన్నీ ఆడేలాగా మనం చూసుకోవాలి. కొంత స్పిరిచువల్ పాత్లో కూడా వెళ్ళేలాగా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ప్రతి అంశం మీద వాళ్ళకి చక్కటి అవగాహన ఉంటుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎలాంటి అపోహలున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు వాటికి లోనవ్వకుండా వాళ్ళకంటూ ఒక సొంత ఇండివిజువాలిటీ అనేది వస్తుంది.